వెల్కమ్. ఐఐఎం బెంగళూరు ఒక ప్రొఫెసర్ ఇంట్లో ఏం జరిగింది అనేది మనం చాలా సీరియస్ కేసుని మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఐఐఎం లాంటి ఇన్స్టిట్యూషన్స్లో ప్రొఫెసర్ అంటే ఎంత మంచి నమ్మకం, అంటే చదువుకున్న వాళ్ళు యూనివర్సిటీ ప్రొఫెసర్లు డిగ్నిఫైడ్గా ఉంటారేమో అని అనుకుంటారు. చూసే ఇంప్రెషన్ ఒక ప్రొఫెసర్ అంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ కదా, కట్టసి కల్చరల్గా ఉంటారు అని అనుకుంటారు. బట్ అది ప్రొఫెసర్ అయినా ఎవరైనా సరే, నేను గతంలో చెప్పాను ఏంటంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్, భారతదేశంలో అతిపెద్ద సమస్య డిగ్నిటీ ఆఫ్ లేబర్. డ్రైవర్ని నీచంగా చూడటం, ఇళ్లలో పనిచేసే వాళ్ళని నీచంగా చూడటం అనేది భారతదేశ కల్చర్లో చాలా ఎక్కువ ఉంది. ఇది ఐఐఎం ప్రొఫెసర్ యొక్క ఇంట్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఇది. అదే ఐఐఎం బెంగళూరు నాని కేస్ అని సోషల్ మీడియాలో విపరీతంగా తిరుగుతున్నటువంటి ఒక కేసు ఇది. ఏంటి నాని అంటే మీకు తెలుసుగా, నాని అంటే చిన్నపిల్లల్ని ఎత్తుకోవటానికి ఆ ఇంట్లోనే ఉంటాయి. అంటే కొంతమంది ఆడపిల్లల్ని ఇంట్లోనే ఉంచుకుంటారు పిల్లల్ని చూసుకోవటానికి. అంటే ఇంక వాళ్ళు ఇంటికి వెళ్ళరు అనమాట. ఇంటికి వెళ్ళకుండా హెల్పర్గా, డొమెస్టిక్ హెల్పర్గా పిల్లల్ని ఎత్తుకోవటానికి ఆడపిల్లలు ఆ ఇంట్లోనే ఉండేవాళ్ళు నాని అంటారు. ఓకే, సో ఇప్పుడు ఐఐఎం బెంగళూరుకి సంబంధించిన ఈ నాని కేసు ఇది. ఇదేంటంటే 23 సంవత్సరాలకు సంబంధించిన ఒక మణిపూరి అమ్మాయి, కుకీ కమ్యూనిటీకి సంబంధించిన ఒక మణిపూరి అమ్మాయి 23 సంవత్సరాలు 2019 నుంచి పనిచేస్తుందంట ఆ ఇంట్లో. అంటే ఇప్పటికి 23 సంవత్సరాలు అంటే 2019 నుంచి పనిచేస్తుందంటే, ఇప్పుడు ఆ అమ్మాయి ఇది 2026, ఇప్పుడు 23 అంటే అప్పుడు 2019లో 5 years క్రితం షీస్ ఎన్ని సంవత్సరాలు మరి, 18 years అనుకుంటా. ఇది 2019 నుంచి ఇది 26కి వచ్చి 7 years క్రితం, అంటే 17 years old. అంటే డొమెస్టిక్ హెల్పర్గా ఒక మైనర్ గర్ల్ దగ్గర నుంచి పనిచేస్తుంది ఆ ఇంట్లో. మైనర్ అమ్మాయి నుంచి 17 సంవత్సరాల నుంచి ఆ ఇంట్లో పనిచేస్తుంది, పిల్లల్ని ఎత్తుకుంటూ. ఒక 23 సంవత్సరాల అమ్మాయి ఐఐఎం బెంగళూరుకి సంబంధించిన ఒక ప్రొఫెసర్ ఇంట్లో. ఇది యాక్చువల్గా కేసు. అయితే ఏంటి, అమ్మాయి అక్కడ పనిచేస్తుంటే ఇక్కడ కేసు ఏంటంటే, సడన్గా ఒకరోజు పక్కింటికి వెళ్ళిందట. అది ఐఎం ప్రొఫెసర్లు ఇల్లు అంటే అది మొత్తం క్వార్టర్స్ కదా, వాళ్ళు కూడా ప్రొఫెసర్స్, అందరూ అక్కడే పనిచేస్తూ ఉంటారు, మొత్తం కూడా ఒకే క్యాంపస్లో ఉంటారు. ఒక ఇంట్లో ఆ ఇల్లులు మొత్తం ఒకే క్యాంపస్లో ఉంటాయి ప్రొఫెసర్లు మొత్తాన్ని. సో సడన్గా వెళ్ళి ఆ డోర్ కొట్టిందట. పక్క ప్రొఫెసర్ వేరే ప్రొఫెసర్ డోర్ కొట్టిందట. బాగా షివర్ అయిపోతుంది, ఆకలికి అల్లాడిపోతుంది, జ్వరం వచ్చినట్టుగా ఉంది ఆ అమ్మాయికి. ఏడ్చుకుంటూ వెళ్ళి ఆకలి అవుతుంది అన్నం పెట్టమని అడిగిందట అమ్మాయి. వాళ్ళు షాక్ తిన్నారు, ఇదేంటి ఐఐఎం ప్రొఫెసర్ ఇంట్లో పనిచేసే అమ్మాయి ఆకలి అవుతుంది అన్నం పెట్టమని మన ఇంటికి వచ్చారేంటి పక్కింటికి అని చెప్పేసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. నైబర్ ప్రొఫెసర్ లోపలికి రమ్మన్నారు అమ్మాయిని. రామ్మాయి ఏమైంది, నువ్వేంటి ఆకలి అవుతుంది అన్నం పెట్టామంటే, నాకు 24 hours నుంచి అన్నం పెట్టలేదు వాళ్ళు, నాకు హింసించారు, కొడుతున్నారని చెప్పిందట. ఆ పక్కన ఉన్న ఐఎం ప్రొఫెసర్ మీద కంప్లైంట్ చేసిందట. సో వాళ్ళకి అర్థమైంది ఏదో జరిగింది, ఈ అమ్మాయిని ఏదో టార్చర్ పెడుతున్నారని ఆ ప్రొఫెసర్కి అర్థమయ్యి ఆ అమ్మాయికి భోజనం పెట్టి ఫోన్ ఇచ్చి మీ బంధువులకు ఫోన్ చేసుకోమని ఫోన్ ఇచ్చారు వాళ్ళు. ఫోన్ ఇస్తే అప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ బంధువులకి కాల్ చేసింది. వాళ్ళ అమ్మ, పిన్ని ఎవరు ఉంటే కాల్ చేశారట. అలా కాల్ చేసి వాళ్ళు అక్కడ కుకీ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ కేఎస్ఓ అంటారు దాన్ని. ఆ కుకీ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ బెంగళూరు సంబంధించిన ఆ స్టూడెంట్ వింగ్ని వాళ్ళు కాంటాక్ట్ చేశారు. అక్కడ స్టూడెంట్స్ దాన్ని ప్రతిష్టగా తీసుకొని ఆ అమ్మాయికి సపోర్ట్గా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి ప్రొఫెసర్ మీద, బెంగళూరు స్టూడెంట్స్ ప్రొఫెసర్ మీద కేసు పెట్టి ఆ డొమెస్టిక్ హెల్పర్ని కాపాడటానికి ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు కేసు ఫైల్ అయింది, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇది యాక్చువల్గా కేసు. ఇది ఏంటి అసలు యాక్చువల్గా ఏంటి ఆ అమ్మాయి చేసినటువంటి ఆరోపణ ఏంటి అని అంటే, చాలా పెద్ద ఆరోపణలు చేసింది. నాని అంటే ఆ డొమెస్టిక్ హెల్పర్. ఆమె ఏమి ఆరోపణ చేసిందంటే, ఇది ఫస్ట్ టైం కాదు, గతంలో చాలాసార్లు కొట్టారట, జ్వరం ఉన్నప్పుడు కూడా కొట్టారట,
జుట్టు పట్టుకొని లాగుతారట, కొడతారట, హింసిస్తారట అమ్మాయిని. 7 years నుంచి 2019లో అమ్మాయి జాయిన్ అయితే 2021 వరకు చిన్నపిల్లగా నార్మల్గానే ఉన్నారట. 2021 నుంచి అబ్యూస్ మొదలైన తర్వాత ఇంట్లో ఆ అమ్మాయిని కొట్టడం, హింసించడం, చెంప మీద కొట్టడం, అంటే డొమెస్టిక్ హెల్పర్ని అంటే నీచంగా చూడటం మొదలెట్టారు ఆ డొమెస్టిక్ హెల్పర్ని అని అర్థం. సో ఫుడ్ ఇవ్వరట, ఏమైనా ఎక్కువగా సరిగ్గా వాళ్ళంటే సాటిస్ఫై కాకపోతే ఆ అమ్మాయిని ఒక రూమ్లో పెడతారట, తాళం వేస్తారట, భోజనం పెట్టరట, అమ్మాయికి బయటకి వెళ్ళకుండా మొత్తం రిస్ట్రిక్ట్ చేస్తారట, తాళం వేసిపోతారట ఎక్కడికి పోతే. ఆ పక్క వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకోకుండా మొత్తం కట్ చేస్తారట. ఫోన్ యాక్సెస్ ఉంటుందట, ఫోన్ మొత్తం తీసేసుకున్నారట, ఎవరికి ఫోన్ చేయడానికి లేదని రిస్ట్రిక్షన్ పెట్టారట అమ్మాయికి. సో బంధువులకి ఫోన్ చేయలేదట. అంటే మొత్తం ఒక బందీఖానా చేశారనమాట 7 years పాటు ఆ అమ్మాయిని. ఒక ప్రొఫెసర్ యొక్క ఫ్యామిలీ అలాగా. ఇప్పుడు రిపీటెడ్గా కొట్టడం, రోగం ఉన్నప్పుడు కూడా కొట్టడం, చాలా జుట్టు పట్టుకొని లాగటం, భోజనం పెట్టకుండా కడుపు మార్చడం, బంధించడం, మొబైల్ నెంబర్ తీసుకోవటం, మొబైల్ లాగేసుకోవటం, అవుట్ సైడర్స్తో మాట్లాడకుండా రిస్ట్రిక్షన్ పెట్టడం, ఇన్సైడ్లో ఒక్కరే ఉండాలి, వేరే వాళ్ళతో మాట్లాడటానికి లేదని చెప్పి నెట్వర్క్ మొత్తం కట్ చేయటం, నెట్వర్క్ అంతా కట్ చేయటం, అసలు ఎవరితో ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా చేశారు ఆ అమ్మాయిని. 7 సంవత్సరాలు ఆ ప్రొఫెసర్ ఇంట్లోనే ఉందట, డొమెస్టిక్ హెల్పరు 7 years పాటు. ఫ్యామిలీ మెంబర్స్తో కూడా వాళ్ళ ముందు ఎప్పుడో ఒకసారి మాట్లాడమంటారట, వాళ్ళ ముందు. అంటే వాళ్ళ ముందు అమ్మాయి కంప్లైంట్ చేయలేదు కదా, నన్ను హింసిస్తున్నారని. అలాంటి పరిస్థితుల్లో మే 4వ తారీఖున సేమ్ ఇన్సిడెంట్ జరిగింది. మే 4వ తారీఖున అమ్మాయిని పిచ్చగొట్టులు కొట్టారట, రూమ్లో బంధించారట. రూమ్లో బంధించి భోజనం పెట్టలేదట, 24 hours భోజనం పెట్టలేదట అమ్మాయికి. సో ఎలాగో మరి టాయిలెట్ కనో దేనికో ఏదైనా సరే ఏదో ఒకటి చెప్పి జస్ట్ అలా బయటకు వచ్చింది అమ్మాయి ఇంట్లో నుంచి. బయటకు వచ్చి పక్కింట్లో డోర్ కొట్టిందట. డోర్ కొట్టి ఆకలి అవుతుంది అన్నం పెట్టమన్నదట ఆ 23 సంవత్సరాల అమ్మాయి. వెంటనే వాళ్ళు పేరెంట్స్కి చెప్పడం, కుకీ స్టూడెంట్స్ అసోసియేషన్కి వాళ్ళు కాంటాక్ట్ చేయడం, స్టూడెంట్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం, ఇది మొత్తం కూడా ఇది జరిగింది. ఇది యాక్చువల్గా నానీ కేసు ఐఎం బెంగళూరులో జరిగింది. సో ఇక్కడ మనం ఒక అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే స్టూడెంట్ ఆర్గనైజేషన్, కుకీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ని మనం అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే అది ఒక డొమెస్టిక్ హెల్ప్ సమస్య, స్టూడెంట్ సమస్య కాదు అది. బట్ ఈ కుకీ ఆర్గనైజేషన్కి సంబంధించిన స్టూడెంట్ ఆర్గనైజేషన్ వీళ్ళు ఎవరంటే మణిపూర్లో మీకు తెలుసు, మన మణిపూర్లో గొడవలు జరిగినప్పుడు కుకీలకి మైతీలకి గొడవ జరిగింది, మీ అందరికీ తెలుసు. అప్పుడు యూనివర్సిటీలో ఎక్కువగా గొడవ చేసింది కేఎస్ఓ వాళ్ళే, కుకీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళే గొడవ చేశారు యూనివర్సిటీలో. మైతీలు మమ్మల్ని హింసిస్తున్నారని చెప్పేసి యూనివర్సిటీలో ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ని గెరావ్ చేసింది కుకీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళే. సో చాలా బలంగా వాళ్ళ యొక్క ఫండమెంటల్ హక్కుల కోసం కొట్లాడుతున్నటువంటి ఒక విద్యార్థి సంఘమే కేఎస్ఓ, కుకీ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్. మరి ఇప్పుడు వీళ్ళు ఒక ఐఐఎం క్యాంపస్లో జరిగింది కాబట్టి ఇన్వాల్వ్ అయ్యారు. ఒక ఐఐఎం క్యాంపస్లో ఒక ప్రొఫెసర్ ఇంట్లో ఒక స్టూడెంట్ సమస్య కాదు, ఒక డొమెస్టిక్ హెల్పర్ సమస్య అయినప్పటికీ మణిపూర్ ఆ మహిళ మణిపూర్కి సంబంధించింది. వీళ్ళందరూ మణిపూర్ స్టూడెంట్స్ ఆర్గనైజేషను. ఆ యొక్క మోడల్లో వాళ్ళు రంగంలోకి దిగారు. స్టూడెంట్స్ రంగంలోకి దిగి ప్రొఫెసర్ మీద కేసు పెట్టారు, ఆమెను విడిపించడానికి ట్రై చేస్తున్నారు. ఇదంతా జరిగింది. ఇక్కడ మనం స్టూడెంట్స్ యొక్క ఇనిషియేషన్ని మనం అప్రిషియేట్ చేయాలి. సో ప్రొటెక్టింగ్ స్టూడెంట్ వెల్ఫేర్ మాత్రమే కాదు, సొసైటీ మీద కూడా వాళ్ళు ఇలాగా రెస్పాండ్ అయ్యారనేది మనకు ఒకటి అర్థమైంది. ఈ స్టూడెంట్స్ నిజంగా వీళ్ళు మణిపూరు, అస్సాము, త్రిపుర, నాగాలాండ్ ఇట్లాంటి ప్లేసుల్లో చాలా ఈ గతంలో కూడా చాలా వీళ్ళు చేశారు. 2023 అది ఎథ్నిక్ కన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు యూనివర్సిటీలో గొడవ చేసింది వీళ్ళే. సపరేట్ అడ్మినిస్ట్రేషన్, స్టూడెంట్ ప్రొటెస్ట్ చేశారు, సపరేట్ అడ్మినిస్ట్రేషన్ కావాలి మా మణిపూర్ పిల్లలకి, మీరు మా మీద వివక్ష చూపిస్తున్నారని గొడవ చేసింది కూడా వీళ్ళే, ఈ కేఎస్ఓ స్టూడెంట్సే. అండ్ ఎక్కడ డిస్క్రిమినేషన్ జరిగిన యూనివర్సిటీలో మొట్టమొదటి మాట్లాడుతుంది కూడా వీళ్ళే, ఆ యొక్క నార్త్ ఈస్ట్లో. సో ఎగ్జామినేషన్ యాక్సెస్ కోసం ప్రొటెస్ట్ చేశారు వీళ్ళు.
సో వీళ్ళకి చాలా చరిత్ర ఉంది, వాళ్ళకి యూనివర్సిటీలో వాళ్ళ ఫండమెంటల్ రైట్ కోసం కొట్లాడుకున్నటువంటి చరిత్ర కుకీ స్టూడెంట్స్కి ఉంది. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో విపరీతంగా తిరుగుతుంది బికాస్ ఆఫ్ నానీ కేస్. ఇంకొకసారి ఈ కేఎస్ఓ కుకీ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్కి సంబంధించిన ఇష్యూ అగైన్ మళ్ళీ ఇంకొకసారి చర్చకి ఎందుకు వచ్చిందంటే, నిన్నటి నుంచి ఈ యొక్క ప్రొఫెసర్ ఇంట్లో జరిగిన ఇన్సిడెంట్, ఐఐఎం బెంగళూరు సంబంధించిన ప్రొఫెసర్ నానీ కేసు సోషల్ మీడియాలో ఎక్కువగా తిరగడంతో సో ఇది మళ్ళీ లైమ్ లైట్లోకి వచ్చారు. సరే, ఇప్పుడు నేను ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, మనం కూడా ఏడిఎస్ అని పెట్టి ఏడిఎస్ స్టూడెంట్స్ అని ఒక గ్రూప్ పెట్టారు. మన స్టూడెంట్స్, యూనివర్సిటీ స్టూడెంట్స్ ఏడిఎస్ స్టూడెంట్స్ ఒక గ్రూప్ పెట్టారు. వాళ్ళు ఆల్రెడీ ఒక 100 మెంబర్స్ దాకా స్టూడెంట్స్ డిఫరెంట్ కాలేజీల్లో యూనివర్సిటీ వాళ్ళు జాయిన్ అయ్యారు. మీరు ఇప్పుడు నా వీడియో చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ స్టూడెంట్ ఆర్గనైజేషన్ నెట్వర్క్ ఎంత ఉపయోగం అనే దానికి ఈ కేసు ఒక నిదర్శనం. స్టూడెంట్స్ యునైటెడ్గా ఉంటే, స్టూడెంట్స్ కూడా నెట్వర్క్ కనుక వాళ్ళ కాలేజీల్లో నెట్వర్క్ పెట్టుకుంటే దే కెన్ ప్రొటెక్ట్ దెమ్సెల్వ్స్. కాబట్టి ఈ ఏడిఎస్, ఈ అంబేద్కర్ డిఫెన్స్ స్క్వాడ్కి సంబంధించిన స్టూడెంట్ వింగ్, దట్ ఈస్ ఏడిఎస్ స్టూడెంట్స్ అని ఒక గ్రూప్ పెట్టుకొని వాళ్ళు ఆల్రెడీ నెట్వర్క్ ఫామ్ అవుతున్నారు స్టూడెంట్స్ మొత్తం. సో మీరందరూ కూడా ఈ వీడియో చూసే వాళ్ళల్లో మీకు మీ పిల్లలు కనుక ఎక్కడైనా కాలేజీల్లో పనిచేస్తున్న స్టూడెంట్స్ ఉన్న, మీ యొక్క తెలిసినటువంటి మీ చర్చిలు కానీ, మసీదులు కానీ, గుడులు కానీ ఎక్కడైనా సరే మీకు సంబంధించినటువంటి స్టూడెంట్స్ కనుక ఆర్గనైజేషన్ మీకు యూనివర్సిటీ స్టూడెంట్స్ కనుక తెలిస్తే, ఈ మనోజ్ అనే పిల్లలకి మీరు ఫోన్ చేయండి, మీరు వాట్సాప్ పెట్టండి. ఎందుకంటే వాళ్ళు స్టూడెంట్స్ కాబట్టి కాల్ చేయకండి. మ్యాక్సిమం స్టూడెంట్స్ కాబట్టి క్లాసుల్లో ఉంటారు, చదువుకుంటూ ఉంటారు. సో వీఆర్ నాట్ సపోజ్ టు డిస్టర్బ్ ది స్టూడెంట్ విత్ మల్టిపుల్ కాల్స్. ప్లీజ్ సెండ్ హిమ్ వాట్సాప్ మెసేజ్ మాత్రమే పెట్టండి. నేను స్టూడెంటు, లేదంటే మా పిల్లోడు స్టూడెంటు, ఈ ఏడిఎస్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్లో మేము జాయిన్ అవుతాము, మా పిల్లల్ని జాయిన్ చేస్తాం. ఎందుకంటే మన ఫండమెంటల్ హక్కులు మనం కాపాడుకోవాలి. కాబట్టి మేము కూడా ఏడిఎస్ స్టూడెంట్స్ గ్రూప్లో జాయిన్ అవుతున్నామని మీకు అనిపిస్తే మనోజ్ అనే పిల్లోనికి మీరు కాల్ చేయండి. అతని నంబర్ చెప్తున్నాను, 9848751540. మనోజ్ ఏ స్టూడెంట్, కాలేజ్ స్టూడెంట్. అతను గ్రూప్ క్రియేట్ చేసి ఇప్పటికి ఒక 100 కరెక్ట్ గుర్తులేదు, బట్ ఒక 100 మెంబర్స్ అప్రాక్సిమేట్లీ స్టూడెంట్స్ మొత్తం గ్యాదర్ చేశాడు ఆల్రెడీ. ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులు, ఎక్కడెక్కడ దళిత విద్యార్థులు, యూ నో దట్ ఏడిఎస్ ఈజ్ ఓన్లీ వర్కింగ్ ఫర్ దళిత్ స్టూడెంట్స్. సో దళిత విద్యార్థులు మీ ఫండమెంటల్ హక్కులు వాటి కోసం కాపాడుకోవడానికి ఏడిఎస్ స్టూడెంట్స్ వింగ్లోకి జాయిన్ అయ్యి మనోజ్ సహకారంతో 9848751540కి వాట్సాప్ మాత్రమే పెట్టండి. డోంట్ కాల్ హిమ్ బికాజ్ ఈజ్ ఎ స్టూడెంట్, హి హస్ టు స్టడీ. డోంట్ డిస్టర్బ్ హిస్ స్టడీ టైమ్. దట్స్ ఆల్ వాట్ ఐ వాంట్ టు నో. థ్యాంక్ యూ. దిస్ ఈస్ ద న్యూస్, and we should protect our students also in the universities in the days ahead. ADS is going to a bigger network in the universities in the coming ahead. Thank you. Namaste.